హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. నేను మీ నందిని. సో ఇది డే 3 అనమాట కాశ్మీర్లో. వీఆర్ స్టిల్ ఇన్ పెహల్గామ్. పెహల్గామ్లో ఏబీసీ వ్యాలీస్ చూద్దామని చెప్పేసి మంచిగా రెడీ అయిపోయినాం అనమాట. సో వీఆర్ గెటింగ్ రెడీ అండ్ ఇఫ్ యూ వాంట్ ఫుల్ స్కిన్ కేర్ వీడియో ప్లీజ్ లెట్ మీ నో, ఐల్ డూ ఇట్ ఫర్ యూ. అండ్ ఇది అనమాట పొజిషన్. మంచిగా తింటున్నాను అన్నమాట. కాకపోతే ఈ హోటల్లో ఇడ్లీ అస్సలు బాలే. నాకేమో ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అట్లా అని చెప్పేసి ఇడ్లీ ఆర్డర్ పెడితే అస్సలు బాగాలేదు. ఉత్తప్పం అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో నేను ఉత్తప్పం మంచిగా తిన్నాను. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై బ్రేక్ఫాస్ట్ చాలా చల్లగా ఉందన్నమాట పెహల్గామ్లో. అందుకోసమని సాక్స్లు, గ్లవ్స్ అన్నీ వేసేసుకొని రెడీగా ఉన్నానన్నమాట. అండ్ మంచిగా రెడీ అయ్యే టైంలో మాకు వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏబీసీ వ్యాలీస్ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇంకా చేసేది ఏం లేక మా హోటల్ ముందే ఈ లోకల్ షాప్ అనేది కనిపించిందనమాట. జస్ట్ అట్లా చూద్దాము ఏమన్నా ఉన్నాయా అని చూద్దామని చెప్పేసి వెళ్ళినాం. ఇక్కడ క్యూట్ స్వెటర్స్ కనిపించినాయి. మా ఇద్దరు అక్కలకి 2 బిడ్డలు కదా, సో వాళ్ళకి మంచి స్వెటర్స్ తీసుకుందాము అని చెప్పేసి నేను ఇక్కడే తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. సో ఇందులో నుంచి ఒకటి పిక్ చేసిన, లైక్ 2 పిక్ చేసుకున్నా యాక్చువల్లీ. 2లో ఒకటి మా పెద్దక్క బిడ్డకి అండ్ ఇంకోటి మా రెండో అక్క బిడ్డకి తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక టాప్ కూడా తీసుకున్నా. మీరు సరిగ్గా చూసినట్టయితే అది ఏం టాప్ మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో తర్వాత నేను నా ఫోటో పెడతాను చూడండి. సో టాప్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 350, 450 అలా పడ్డాయి అనమాట. నేను మంచి క్లాత్ చూసుకొని క్లాత్ బాగుందా లేదా అని చూసుకొని నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, బ్లాక్ది. అండ్ ఇది నాకు చాలా యూనిక్గా కనిపించినాయి అనమాట. ఈ డ్రెస్సెస్ ఇవి కాశ్మీరీ డ్రెస్సెస్ అంట. చూస్తే నాకు ఎందుకు వియర్డ్గా అనిపించింది. కాకపోతే ఒకటి వేసుకొని ట్రై చేసిన అనమాట. మీరు చూడవచ్చు, నేను అక్కడే వేసుకున్నాను. చాలా బాగున్నాయి యాక్చువల్లీ. నాకు బాగుంటుందో లేదో అనిపించింది, కాకపోతే చాలా చాలా బాగుంది అండ్ చాలా సెట్ అయింది కూడా అని నా ఫీలింగ్. కాకపోతే హ్యాండ్స్ దగ్గర కొంచెం ఫిట్టింగ్ అవ్వడం వల్ల నేను తీసుకోలేదన్నమాట. అండ్ ఇలాంటి డ్రెస్సెస్ కూడా మనకి ఓన్లీ కాశ్మీర్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను మంచిగా అన్నీ చూసుకొని అందులో ఏ కలర్ బాగుంటుంది ఏంటి అనేది అన్నీ చూసుకొని ఒకటైతే పిక్ చేసిన. మీరు చూడొచ్చు, అంటే ఈ క్లిప్ ఎండింగ్లో నేను వేసుకొని చూపిస్తాను. బట్ అంతవరకే అది రికార్డ్ అయిందనమాట. అండ్ చాలా బాగున్నాయి ఈ డ్రెస్సెస్ కూడా. నేను చిన్న ఆమెకి ఒక డ్రెస్ తీసుకున్నాము అని చాలా క్యూట్గా డ్రెస్ దొరికిందనమాట. కాకపోతే పాపం వాళ్ళు ఎలా ఉంటారేమో అని చెప్పేసి నేను తీసుకోలేదు. అంటే ఈ వెదర్కి ఈ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ. సో ఐ ఫీల్ దాట్ ఈ వెదర్కి ఈ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి కాబట్టి వీ కెన్ వేర్ ఇట్. బట్ హైదరాబాద్లో ఇంకెక్కడైనా సరే వేసుకుంటే బాగుంటుందో లేదా అన్న థాట్లో నేనైతే తీసుకోలేదన్నమాట ఈ డ్రెస్సెస్. బట్ ట్రై చేసిన, బాగుంటుంది అనేసి అనుకున్నాను. అండ్ ఒకటి అయితే ట్రై చేసిన అనమాట. సో ఆ పీసెస్ అన్నిట్లో నాకు ఈ గ్రీన్ చాలా నచ్చింది. ఇంకా నేను వెంటనే వేసేసుకున్నా. ఐ ఫెల్ట్ గుడ్ కానీ హ్యాండ్స్ దగ్గర ఫిట్ అయింది. అండ్ ఆఫ్టర్ షాపింగ్ దేర్, అంటే లోకల్ కదా, చాలా తక్కువ ప్రైజెస్కి వచ్చినాయి. అండ్ అక్కడ నుంచి మూవ్ అవుట్ అయిపోయినాం అనమాట. అంటే పెహల్గామ్లో మనకి ఏమంటారు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి, ప్లేసెస్ చూడడం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వీఆర్ మూవింగ్ అవుట్ టు శ్రీనగర్. సో శ్రీనగర్లో ఎన్ని ఎక్స్ప్లోర్ చేసినామంటే వీ స్టేడ్ ఇన్ శ్రీనగర్ ఫర్ 3 days అనమాట. సో 3 days మేము శ్రీనగర్లోనే ఉన్నాం. అండ్ ఏమేమి చూసినాం ఏంటి అనేది చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మంచిగా ఒక బ్రిడ్జ్ కనిపించింది. అండ్ వాటర్ చూడంగానే చాలా డివైన్గా అనిపించింది అనమాట. సో నేను ఇక్కడ ఓకే ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అన్నప్పుడు దెన్ అక్కడికి వెళ్ళి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని అండ్ వాటర్ని అలాగే చూస్తూ ఉన్నాను అనమాట. ఆ వాటర్లో ఆ వేవ్స్ని చూసుకుంటూ అలాగే ఒక 10 minutes అలాగే ఉన్నాను. అండ్ ఎండ కూడా మంచి ఎండ పడుతుంది. యాక్చువల్లీ ఏంటంటే చాలా చల్లగా ఉంది కదా పెహల్గామ్లో. సో అంత చల్లగా ఉన్నప్పుడు బయటికి వచ్చి ఇట్లా ఎండలో ఉంటే ఆ ఫీలింగ్ ఎంతో బాగుంటుంది. అందుకోసం ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ గుడ్ అనమాట.
అండ్ అక్కడ బ్రిడ్జ్ దగ్గర దిగేసి మంచిగా ఫొటోస్ తీసేసుకున్నాము. అండ్ వాటర్లోకి ఒక 10 to 20 minutes అట్లా చూస్తూనే ఉన్నాం అనమాట. చాలా బాగా అనిపించింది బ్రిడ్జ్ దగ్గర. అండ్ యా, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఈయన వచ్చిండనమాట, షాల్స్ అవన్నీ తీసుకొని. బిగినింగ్లో నాకు చాలా బాగానే అనిపించింది యాక్చువల్లీ చూసేసరికి, అంటే బట్ట క్వాలిటీ బాగానే ఉంది. బట్ వీళ్ళే మనని ఎక్కువగా మోసం చేస్తారంట, అంటే డ్రైవర్ చెప్పిండు. అయినా కూడా ఈ స్కార్ఫ్ అయితే తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది. నాకు 850 చెప్పిండు వాడు. ఎంతకు తీసుకున్నా నాకు తెలియదు, బట్ చాలా బార్గెన్ చేసిన అనమాట. లోకల్ కాబట్టి బార్గెన్ చేయొచ్చు. అండ్ ఈ క్యూట్ వాటర్ ఫాల్ కనిపించింది. అండ్ అక్కడ దాని పక్కనే ఈ జ్యూస్ పాయింట్లో మేము మ్యాంగో జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. బాగుండే, అంటే ఓకే అంటే కాశ్మీర్లో మ్యాంగోస్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ టేస్ట్ చేయాలనిపించింది. సో ఇట్లా జ్యూస్ ఆర్డర్ పెట్టుకుని, ఎందుకో డిహైడ్రేటెడ్గా ఉండే, సో మ్యాంగో జ్యూస్ తాగంగానే ఓకే మంచిగా అనిపించింది. అండ్ మ్యాంగో జ్యూస్ అయిపోయాక దెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ టు శ్రీనగర్. సో వీఆర్ ఇన్ శ్రీనగర్ రైట్ నౌ. సో శ్రీనగర్ నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నమాట. సో శ్రీనగర్లో ఏం చూస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ దల్ లేక్ ఉంటుంది అనమాట. దల్ లేక్ చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఏమేమి జరిగినాయి ఏంది అనేది ఇంకా ఫర్దర్గా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. సో దల్ లేక్కి వెళ్ళే గ్యాప్లో మాకు ఇవన్నీ క్యూట్ యూనో మంచి ట్రీస్, గ్రీనరీ ఇవన్నీ కనిపించినాయి. సో ఐ జస్ట్ వాంట్ టు క్యాప్చర్ దెమ్ అండ్ షో ఇట్ టు యూ, సో దాట్ మీరు కూడా చూస్తారు కదా. చూడండి ఎంత బాగున్నాయో క్యూట్ ఇల్లులు. అవి చూస్తూనే ఉండిపోతాం అనమాట. చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, మస్తు మెస్మరైజ్ అయిపోతాం ఈ వ్యూస్ అన్నీ చూసుకుంటూ. బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. అలాగే నీలం అయిపోయి ఉంటాం అనమాట చూసుకుంటా. అండ్ ఇదంతా తర్వాత మధ్యలో మాకు ఈ కేసర్ కాటేజ్ కనిపించింది అనమాట. సో ఇందులో మేము సాఫ్రన్, డ్రై ఫ్రూట్స్, అంటే డ్రైవరే ఆపిండు, డ్రైవర్ రికమెండెడ్ దిస్ షాప్. మేబీ వాళ్ళు నాకు తెలిసి అయితే వాళ్ళు టైఅప్ అవుతారు. అండ్ వాళ్ళు ఎవరికైతే టైఅప్ అవుతారో అదే స్టోర్స్కి తీసుకెళ్తారు అని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఈ స్టోర్కి తీసుకెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం అదనమాట. సో ఎందుకంటే ఈ స్టోర్కి సంబంధించిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ డ్రైవర్ కార్లో కనిపించింది. సో నాకు అనిపించింది, సో ఆయన ఎవరితోనైతే టైఅప్ అయ్యిండో సో ఆ షాప్స్కి తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తారనమాట, ఇందులో బాగుంటుంది అందులో బాగుంటుందని. సో అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, బట్ ఇందులోకి తీసుకెళ్ళినారు. అండ్ ఇందులో నుంచి చాలా ప్రోడక్ట్స్ అయితే చూసినాం అనమాట, అన్నీ ట్రై చేసినాం. సాఫ్రన్, వాల్నట్స్, యూనో ఆల్మండ్స్ అండ్ చాలా మష్రూమ్స్, అన్నీ ఎవ్రీథింగ్ మేము ట్రై చేసినాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సాఫ్రన్ సెరమ్, సాఫ్రన్ బ్రైట్నింగ్ క్రీమ్ ఇలాంటివి చాలా దొరికినాయి ఇందులో అయితే. అండ్ శిలాజిత్, మెయిన్ థింగ్ మౌంటైన్స్ నుంచి వచ్చే న్యాచురల్ శిలాజిత్ అనమాట. సో ఈ శిలాజిత్ అనేది ఐ థింక్ ఐ డు నాట్ రిమెంబర్ ద క్వాంటిటీ, బట్ 4300 చెప్పిండు అనమాట. ఐ ఫెల్ట్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఇక్కడ 100 grams దొరకదు అని అంటే ఇంకా నేను వేరే షాప్లో తీసుకుందామని ట్రై చేసి నేనైతే ఇందులో నుంచి అయితే తీసుకోలేదన్నమాట. మా ఆంటీ వాళ్ళైతే పర్చేస్ చేసినారు. అండ్ సాఫ్రన్ యూనో టోనర్ ఇవన్నీ చూసినాం అనమాట, అన్నీ ట్రై చేసినాము, బాగుండే. ఇదేమో సాఫ్రన్ బ్రైట్నింగ్ క్రీమ్ అనమాట. వాల్నట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఆల్మండ్స్ ఇక్కడ వాళ్ళు ఒత్తి చూపిస్తున్నారు, అంటే ఇట్లా ప్రెస్ చేసి చూపిస్తే ఆయిల్ అనేది బయటకు వచ్చిందనమాట. అండ్ ఇక్కడనే చాలా ఇత్తరు ఇలాంటివన్నీ కూడా ఉండే, అన్నీ బాగుండే. బట్ నేనైతే కొంచెం మైండ్ఫుల్ ఉండే అనమాట షాపింగ్ దగ్గర. అంటే నేను ఇష్టం వచ్చినట్టు కొనేస్తాను నాకు తెలుసు కాబట్టి అన్నీ ట్రై చేసి ఏది మెయిన్, నాకు ఏది కావాలి అనేది నేను అక్కడే డిసైడ్ చేసుకొని తీసుకున్నాను అనమాట. అనవసరంగా మనీ అయితే ఈ షాప్లో నేను వేస్ట్ చేయలేదు.
అండ్ ఈ షాప్లో నేను ఏమేమి తీసుకున్నా అనేది కూడా మీరు చూడండి. అట్ లాస్ట్ అన్నీ చూసిన తర్వాత నేనైతే కాశ్మీరీ ఖావా తీసుకున్నాను. అంటే అది ఖచ్చితంగా తీసుకోవాలి అనే నేను కాశ్మీర్కి రాకముందుకే అనుకున్నాను. అండ్ సాఫ్రన్స్ తీసుకున్నాను అనమాట. సాఫ్రన్ ఒక 5 క్వాంటిటీస్ తీసుకున్నా, సో దట్ మా మమ్మీ ఎవరికి ఇవ్వమంటే అది ఇవ్వచ్చు అని చెప్పేసి. అండ్ అది గిఫ్టింగ్ పర్పస్కి మనం 1 గ్రాము నాకు 300 పడిందనమాట. ది గేవ్ ఇట్ ఫర్ 250 అలా. అండ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ శ్రీనగర్కి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఈ బ్రిడ్జ్ ఏం బ్రిడ్జో నాకు తెలీదు, బట్ డ్రైవర్ ఆస్క్డ్ మీ టు క్యాప్చర్ ఇట్, సో ఐ క్యాప్చర్డ్ ఇట్. అండ్ ఈ సీనరీ తర్వాత మనం దల్ లేక్ వచ్చేసినాం. దల్ లేక్కి రాగానే మళ్ళీ వాటర్ కాబట్టి మళ్ళీ ఎగ్జైట్ అయిపోయినాం అనమాట. అండ్ మేము ఫస్ట్ రాగానే ఫుల్ ఆకలి వేసేసింది. ఐ థింక్ 1:32 అయిపోయినప్పటికీ. సో ఈ స్ట్రీమ్ రెస్టారెంట్ అంటే దల్ లేక్ ఆపోజిట్లోనే ఉందన్నమాట. స్ట్రీమ్ రెస్టారెంట్ క్యూట్గా అనిపించింది అనమాట. చాలా బాగుంది రెస్టారెంట్, చిన్నగా బుజ్జిగా. అండ్ వెళ్ళంగానే అక్కడ ఈ రెస్టారెంట్లో ఏమేమి స్పెషల్స్ అనేవి రాసినారు. చికెన్ షాంఘాయ్ అండ్ వాల్నట్ టార్ట్ అనమాట. వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే చాలా క్యూట్గా అనిపించింది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటో కూడా చెప్తాను. రెస్టారెంట్కి ఎంట్రన్స్ ఇవ్వగానే ఇట్లా ఇటాలియన్ కలెక్షన్ కూడా కనిపించింది అనమాట. సో నేను చాలా ఎక్స్ప్లోర్ చేసిన అందులో కూడా, బట్ ఏం తీసుకోలేదు. చాలా బాగుండే కలెక్షన్ ఇదే అనమాట. ఇది లైక్ అంత డీప్గా ఏం కలెక్షన్ రికార్డ్ చేయలేదు, బట్ నేను చూసిన బాగుండే. అండ్ ఇదంతా హోటల్ లైక్ రెస్టారెంట్ అంబియన్స్ అనమాట. క్యూట్గా అనిపించింది, చాలా బాగుంది. అంటే దల్ లేక్ థీమ్లోనే ఇది బిల్డ్ చేసినారనమాట. బట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మన రెస్టారెంట్ లోపల వాటర్ ఇలా వస్తుంది కదా, దే నీడ్ టు చేంజ్ ఇట్ ఎవ్రీ డే. ఎందుకంటే కొంచెం ఫిష్ స్మెల్ వచ్చిందనమాట. సో దానివల్ల వి ఫెల్ట్ లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్, బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అనమాట అబౌట్ దిస్ రెస్టారెంట్. అండ్ ఇది అంతా రికార్డ్ చేసేసాక ఇంకా తినాలి కదా, అందుకోసమని బుక్ ఓపెన్ చేసి మెన్యూ బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అండ్ దిస్ వెయిటర్ కేమ్ అండ్ హీ వాంట్స్ టు సే హలో టు ఆల్. అండ్ ఊరికే వచ్చి కెమెరాలో అలా తొంగి చూస్తుంటే నాకైతే మస్తు క్యూట్ అనిపించింది. హీ వాంట్స్ టు యునో షో హిస్ ఫేస్ ఆన్ కెమెరా. మంచిగా అనిపించింది అనమాట అలా వచ్చేసరికి. అండ్ ఇందులో ఏమేమి బాగుంటాయి అంటే రెస్టారెంట్ కదా, సో ఇందులో ఏమేమి స్పెషల్స్ ఆల్రెడీ చూసినాం. చికెన్ షాంఘాయ్ అండ్ వాల్నట్ టార్ట్ అని. కాకపోతే మనకి రైస్ పడందే మనకి సౌత్ ఇండియన్స్కి కంప్లీట్ అవ్వదు కదా మీల్. సో ఫస్ట్ మేము చికెన్ షాంఘాయ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అండ్ చాలా బాగుండే, చాలా చాలా టేస్ట్ బాగుందనమాట. అంటే స్పెషల్స్ కాబట్టి అది ఫస్ట్ ట్రై చేసినాం స్టార్టర్స్ లాగా, చాలా బాగుంది. అండ్ ఈ రెస్టారెంట్ ఓనర్ వచ్చి కాసేపు మాతో చిట్ చాట్ చేసింది అనమాట. సో అవే మూమెంట్స్ ఇవన్నీ. అండ్ ఇంకా మేము రోగన్ జోష్ ఆర్డర్ పెట్టుకున్నాం. రోగన్ జోష్ అంటే ఏం లేదు, మటన్ కర్రీ అనమాట. కాశ్మీరీ స్పెషల్ మటన్ కర్రీ. యాక్చువల్లీ వాజ్వాన్ ఈజ్ ద స్పెషల్, కాకపోతే రోగన్ జోష్ పెట్టుకున్నాం ఆ రోజు. వాజ్వాన్ ఈజ్ యునీక్ యునీక్ ఫుడ్ ఐటమ్ ఇన్ కాశ్మీర్ దట్ ఎవ్రీ వన్ షుడ్ ట్రై. బట్ అది నేను లాస్ట్ డే ట్రై చేసిన, అది ఎలా ఉంది అనేది హానెస్ట్ ఫీడ్బ్యాక్ నేను మీకు చెప్తాను లాస్ట్ డే. బట్ ఇక్కడైతే రోగన్ జోష్ నాకు చాలా చాలా నచ్చిందనమాట. మన సౌత్ ఇండియాలో అంటే తెలంగాణలో మటన్ మీద ఇట్లా నిమ్మకాయ వేసుకొని మంచిగా ఇట్లా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నేను అలాగే ట్రై చేసిన, నాకు అలాగే నచ్చింది అనమాట ఇక్కడ కూడా. కానీ వీళ్ళు ఎక్కువగా ఉప్పు యాడ్ చేసుకోరు గైస్, ఉప్పు ఎక్కువ తినరనమాట. సో సాల్ట్ మంచిగా వేసుకొని తినాల్సిందే ఇక్కడ. అండ్ రైస్ పడందే మనకి డే గడవదు కాబట్టి మంచిగా వేడివేడి రైస్ వేసుకొని తిన్నామన్నమాట. అండ్ ఇదే రెస్టారెంట్ స్పెషల్ ఒకటి, ఇంకోటి డెజర్ట్ వచ్చేసి వాల్నట్ టార్ట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ అయిపోయినాక ఇది కూడా ట్రై చేసినాం. ఐ గివ్ 4 out of 5 ఫర్ దిస్. అండ్ మంచిగా లంచ్ కంప్లీట్ చేసేసుకొని దెన్ మా హౌస్ బోట్లోకి మేము వెళ్దాము అని చెప్పేసి వి స్టార్టెడ్ ఆఫ్ అగైన్ ఫ్రమ్ దేర్ అనమాట. అంటే ఇవన్నీ చిన్న చిన్న ఇల్లులు,
చిన్న చిన్న హౌస్ బోట్స్ అనమాట. వీఆర్ నాట్ స్టేయింగ్ హియర్, వీఆర్ స్టేయింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ అనమాట. సో ఇది ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. సో మేము హౌస్ బోట్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం మన హౌస్ బోట్కి వెళ్తాం అనమాట. ఇది షికారా రైడ్ చేసే బోట్ అనమాట. అండ్ ఇందులోకి ఎక్కేసిన తర్వాత మా లగేజ్ కూడా అంత ఎక్కించేసినారు. ఎక్కించేసిన తర్వాత వీ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ దేర్. అండ్ మా హౌస్ బోట్ అనేది అలా ఎదురుగా కనిపించదు అనమాట. వీ నీడ్ టు గో సమ్ అదర్ ప్లేస్. అంటే ఇక్కడ నుంచి ఇంకొక కొంచెం దూరంలో వెళ్ళాలి. వి ఫెల్ట్ వెరీ గుడ్ అనమాట. అంటే మాది ఎదురుగానే లేకుండా కొంచెం వెనకాలకి ఉంది కదా, బాగుండే అనమాట. అండ్ నేను మీకు కంప్లీట్ హౌస్ బోట్ టూర్ కూడా చూపిస్తాను, చాలా బాగుండే హౌస్ బోట్ అయితే. అండ్ ఇది డల్ లేక్ వ్యూ అనమాట. ఇది మార్నింగ్ ఎంత బాగుంటుందో అంటే ఇట్లా మొత్తం ఫాగ్ ఉంటుంది, చాలా క్యూట్ అనిపిస్తుంది మనకైతే. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం హౌస్ బోట్కి వెళ్ళబోతున్నాము. అండ్ హౌస్ బోట్ పక్కనే మాకు ఈ మంచి చిన్న గార్డెన్ కనిపించింది అనమాట. మంచి చిన్న పూలు ఎంత బాగున్నాయి అంటే మంచి అది క్యాప్చర్ చేసిన అనమాట. సో దట్ ఈ పూలు ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట కాశ్మీర్లో. దెన్ మా లగేజెస్ అన్నీ తీసుకొని ఇంకా మేమైతే హౌస్ బోట్లోకి వెళ్ళిపోయినాం అనమాట. ఫైనలీ వి ఆర్ ఇన్ అవర్ హౌస్ బోట్. హౌస్ బోట్ నుంచి డల్ లేక్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు యాక్చువల్లీ ఇది లైట్స్ లేకుండా నేను రికార్డ్ చేసిన, అంటే ఎప్పుడైనా సరే ఎంట్రీ ఇచ్చే ముందు రికార్డ్ చేస్తాను కదా, సో అలాగే చేసిన. బట్ తర్వాత నేను మీకు డీప్గా హౌస్ బోట్ ఎలా ఉంది ఏంటి అనేది లైట్స్తోని చూపిస్తాను, చాలా బాగుంటుంది అనమాట. ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఈ హౌస్ బోట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది కట్టి? మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నారు? ఇదే క్వశ్చన్ మా అంకుల్ మా అందరికి అడిగినారనమాట. మేమందరం తప్పు సమాధానం ఇచ్చినాము. సో మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట అదే క్వశ్చన్. ఈ హౌస్ బోట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నారు బిల్ట్ చేసి? అండ్ పర్ డే ఈ హౌస్ బోట్ వచ్చేసి 10,000 రూపీస్ అంట. చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా బాగుందన్నమాట. ఐ గివ్ 5 out of 5 టు దిస్ హౌస్ బోట్ ఫర్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగుంది అసలు. కిచెన్ కూడా చాలా బాగుంది. బట్ ఇందులో డ్రాబ్యాక్ ఏంటో కూడా నేను చెప్తాను. అండ్ ఇలా వెళ్తున్నాం అనమాట మా రూమ్స్కి. వెళ్తున్నప్పుడు ఆ క్యూట్ కర్టెన్స్ కనిపించినాయి. ఎంత బాగున్నాయి అంటే 1200 per meter అంట. మీటర్ 1200 రూపీస్ అంట. సో అలాంటివి మన ఇళ్ళల్లో వేసుకోవాలంటే ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అండ్ హౌస్ బోట్ నుంచి ఇలా కనిపిస్తుంది పక్కన. అండ్ ఇది మా రూమ్ అనమాట. బాగుంది కదా, మీకు అందరికీ నచ్చిందా హౌస్ బోట్? సో ఎప్పుడైనా మిర్రర్ వచ్చినప్పుడు మనం ఆ ఫోజ్ ఇవ్వాల్సిందే కదా. అండ్ హౌస్ బోట్లో ఇది వాష్రూమ్లో బాత్ టబ్ ఉందన్నమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు యూజ్ బాత్ టబ్ ఫర్ బాతింగ్. అండ్ ఇదే అనమాట, మంచిగా ఉంది. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ మంచిగా మేము రెడీ అయిపోయి షికారా రైడ్ తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చినాం అనమాట. అండ్ ఇది వ్యూ ఇక్కడ నుంచి మా హౌస్ బోట్ నుంచి డల్ లేక్ ఇలా కనిపించింది. అండ్ బయటికి రాగానే సన్సెట్ అవుతుంది అప్పటికి, అంటే 5:30, 6 అవుతుంది అప్పటికి. సో మంచిగా ఐఎమ్ సక్కర్ ఫర్ సన్సెట్స్ అండ్ సన్ రైజెస్ కాబట్టి అలా ఎండలో కొంచెం కూర్చున్నాను. हम बारामूला से हम भी इसी कमाते हैं टूरिस्ट पे, हमारा रिजिक्यूटी भी हो गया. देखो हमें घर जाना है, अगर काम नहीं लगेगा मालिक को एक बंदा रखना है हाउस बोट में, वरना इधर 4 बंदे हैं. ये प्रॉब्लम आ गया, ये हर किसी को कश्मीरी को ज़्यादा प्रॉब्लम आ गया. ये शैतानी किसी ने किया वो भी कुछ नहीं खाएगा. मुझे क्या पता पाकिस्तान वाले या कोई है, हमने आंखों से कभी देखा नहीं. हाँ कभी हमें क्या पता है कौन था वहाँ कौन नहीं था. हाँ हज़ारों बार. चलो. అండ్ యాక్చువల్లీ మనకి టెర్రర్ అటాక్ వల్ల చాలా టూరిస్టులు అందరూ చాలామంది తగ్గినరు కదా. సో దట్ గాయ్ ఇస్ అంటే చాలా బాధపడుతున్నారు వాళ్ళందరూ. డల్ లేక్లో అంత క్రౌడ్ కూడా లేకుండే. అండ్ లేకపోవడం కూడా మాకు ఒక బెనిఫిట్ అయిందనమాట. అంత ట్రాఫిక్ ఏం లేదు. उसको घूमना है डल लेक में. ये 3 ये इसका सिस्टर है, अब उसका माँ है
कैसा है? इंशाल्लाह शिकारा भी अच्छा हो जाएगा आपको. షికారా రైడ్ స్టార్ట్ అవ్వగానే ఖచ్చితంగా వీళ్ళైతే వస్తారనమాట. అవి కొనండి ఇవి కొనండి అని చెప్పేసి మన రైడ్ మొత్తం వీళ్ళే ఉంటారు. అసలు మనం ఏం ఎంజాయ్ చేస్తామో కూడా అర్థం కాదనమాట. సో మేమైతే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఇది ఒకటి 100 రూపీస్ పడింది. బట్ అంత వర్త్ కాదు. మంచివి తీసుకోండి. నేనైతే ఒకటి తీసుకున్నాను ఇందులో నుంచి, బట్ అంత బాగాలేదన్నమాట. మంచి మెటల్ లాంటివి లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకోండి, బాగుంటాయి. అండ్ ఈవెన్ వుడెన్ పీసెస్ కూడా చాలానే బాగుంటాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము అవి పర్చేస్ చేసినాం. అండ్ హౌస్ బోట్స్, చిన్న చిన్న హౌస్ బోట్స్ అనమాట ఇవి, షికారా రైడ్వి. నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ అట్లా చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది వాచ్ యాంటిక్ పీస్ నాకు చాలా నచ్చింది, కానీ ఎక్కువ రేట్ చెప్పిండు, నేను తీసుకోలేదు. ఇక I'm selling Kashmiri saffron tea, 16 variety mix, almond, walnut, cashewnut, honey, saffron, cardamom, cinnamon, chapati, shandam, kazaban, maluti. Welcome to Kashmir. Thank you so much. ఇక్కడ హాట్ చాక్లెట్ అవన్నీ తీసుకున్నాం కదా, ఆయన చాలా ఫేమస్ అంట ఇన్స్టాగ్రామ్లో. కాకపోతే నిజంగా ఫీడ్బ్యాక్ చెప్తున్నా, హాట్ చాక్లెట్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. మేము సగం తాగలేదన్నమాట, పక్కకు పెట్టేసినాం. అండ్ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వీళ్ళు షికారా రైడ్లోనే మంచిగా దల్ లేక్లో ఫొటోస్ తీయడానికని కాశ్మీరీ డ్రెస్ అది వచ్చినారు. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే దల్ లేక్లో ఏదైనా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ ఓన్లీ డ్రెస్ కోసము అయితే వాళ్ళు 750 అన్నారు, అండ్ డ్రెస్ విత్ ఫోటో అయితే 450 అంట. సో మన అంటే 750 ఎందుకంటే మన ఫోన్లోనే మనం ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ రేట్స్. సో ఈ మీన్ వైల్లో ఏంటంటే మేఘనా డ్రెస్ వేసుకొని ఆమె ఫోటోషూట్ చేయించుకుంటుంది. ఇది అయిపోయిన తర్వాత నేను ఫోటోషూట్ చేయించుకున్నాను. చూడండి, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఫొటోస్ ఇంత బాగా వస్తాయని చెప్పేసి. అండ్ డ్రెస్ కూడా చాలా చాలా క్యూట్గా ఉంది. నాకు డ్రెస్ సెట్ అవ్వడానికి అండ్ యూనో సూట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఐ లుక్ లైక్ నార్త్ ఇండియన్ అని అంటారు చాలామంది. ఐ డోంట్ ఫీల్ లైక్ దాట్, బట్ చాలామంది అంటారు కదా. సో అందుకోసమే నాకు ఈ డ్రెస్ సెట్ అయింది అని ఐ ఫీల్. ఫొటోస్ కూడా చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేసి ఉంటాను వీడియో వచ్చేసరికి. సో మీరు అందులో వెళ్ళి చూడొచ్చు అనమాట, చాలా బాగుండే. అండ్ ఇందులో కూడా నేను మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇలా వాళ్ళు జస్ట్ ఒక 3 minutesలో మనల్ని రెడీ చేసేస్తారనమాట. వాళ్ళే రెడీ చేస్తారు అండ్ వాళ్ళని రెడీ చేయమని చెప్పాలి కూడా. మనం రెడీ చేసుకుంటే ఇంకా మనకేం అర్థమవుతుంది చెప్పండి. సో వాళ్ళే రెడీ చేస్తారనమాట. వాళ్ళ డ్రెస్ అండ్ వాళ్ళ జ్యువెలరీ ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ కూడా కొంచెం ఫ్రాడ్ అయిందనమాట. ఏం జరిగింది అనేది మీకు ఈ క్లిప్ ఎండింగ్లో మీకు అర్థమైపోతుంది. సో వీళ్ళు మంచిగా రెడీ చేసేస్తారు. మనకు కావాల్సిన ఫొటోస్ అంటే ఒక 2-3 ఫొటోస్, ఒక్క పర్ ఫోటో 300 అన్నాడు. అంటే 1200లో మొత్తం డ్రెస్ ఫొటోస్ ఇచ్చేస్తా అన్నాడు. లైక్ 4 ఫొటోస్ ఇస్తా అని చెప్పిండు అనమాట. ఓకే అని చెప్పేసి నేను ఇంకా రెడీ అవ్వడము అండ్ ఫొటోస్ తీయించుకోవడం అండ్ వాళ్ళు చెప్పిన పోజెస్లో మనము దిగుతాము, అంతా అయిపోతుంది. సో ఏమైందంటే లాస్ట్కి వాళ్ళు ఇంకా మనకి ఆ ఫోజ్ ఇవ్వండి అని చెప్పేసి తీస్తారు. తీసిన తర్వాత వాటికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. అంటే ఎన్ని ఫొటోస్ తీసుకుంటే అన్ని ఫొటోస్ అనమాట. మనం ఏమవుతాం, వీ టెన్ టు టేక్ లాడ్ ఆఫ్ ఫొటోస్, ఎందుకంటే వీ విల్ బీ వెరీ గుడ్, మంచిగా క్యూట్గా కనిపిస్తాం కాబట్టి మనకి ఇంకా ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. సో అలా అన్నీ తీస్తే అన్నిటికీ 300 పే చేయాలన్నమాట. అండ్ వాళ్ళే కొన్ని ఫోజులు చెప్తారు, అంటే మనకు తీసుకున్నవి కాకుండా ఇంకా ఎక్కువ చెప్తారనమాట. సో అలా చెప్పడంతో మనం ఎక్కువ తీసేసుకొని ఎక్కువ మనీ అయిపోతుంది అనమాట. సో నాకే దీంట్లో 1800 అయిపోయింది ఇక్కడే. సో అండ్ ఇంకో 2 ఫొటోస్ నేను నార్మల్ డ్రెస్లో కూడా తీసుకున్నాను అనమాట. అందుకోసమే కొంచెం ఎక్కువ అమౌంట్ అయిపోయింది. వీళ్ళతో కూడా నేను చాలా బార్గెన్ చేసిన తర్వాత నాకు 1800కి అన్ని ఫొటోస్ ఇచ్చినారు అనమాట. అంటే మనం ఇది తీసుకునే టైంలో మనకి ఏం అనిపించదు, అంటే బాగుండమో వేస్ట్ ఆఫ్ మనీ అని అనుకుంటాము. వి ఫీల్ దాట్. కాకపోతే వన్స్ మీరు ఫొటోస్ తీసుకున్న తర్వాత యుల్ డెఫినెట్లీ రిగ్రెట్ అనమాట. ఎందుకంటే అరే ఆ మూమెంట్లో ఇంకా హ్యాపీగా ఉండి ఫొటోస్ తీసుకుంటే ఇంకా బాగా వచ్చిండేమో అని. ఎందుకంటే దల్ లేక్లో మీరు ఫొటోస్ తీసుకుంటారు కదా, మంచి క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటారు. సో బీ హ్యాపీ అండ్ టేక్ దిస్ రైడ్ అండ్ టేక్ ద ఫోటోషూట్ ఇన్ కాశ్మీరీ డ్రెస్. ఐ రికమెండ్ యూ టు డూ దాట్. దల్ లేక్లో మనీ పోయింది, బట్ ఈ మూమెంట్స్ మనకి మళ్ళీ రావు. సో డెఫినెట్లీ చేయండి, ఇది మనీ పోయింది. ఓకే.
అండ్ నేను ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట. సో ఇక్కడే అయిందనమాట అసలైన సంగతి. ఇంకా వేరే ఫొటోస్ తీయండి అండ్ అన్నీ తీసుకోండి అని చెప్తున్నాడు అనమాట. అండ్ నాకొద్దు అని చెప్పేసి నేను తీసేస్తున్నా. సో వాళ్ళు ఏమన్నారు, తీసుకోండి బాగుంటుంది అని చెప్పేసి మనకి చాలా కన్విన్స్ చేస్తారు. సో అట్లా అని చెప్పేసి ఇంకో ఫోజ్ కూడా ఇస్తున్నా. అండ్ ఇంకొక ఫోటో అయితే అక్కడ కార్నర్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట. అది కూడా ఐఎమ్ నాట్ ఓకే అంటే మళ్ళీ లైక్ బోట్ నుంచి కింద పడిపోతే ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి. అండ్ ఈ ఫోటో యాక్చువల్లీ ఈ మూమెంట్ ఉంది కదా, నేను తీసుకోవాలి అనుకోలేదు. కాకపోతే వాళ్ళు ఫోర్స్ అంటే నాట్ ఫోర్స్ బట్ తీసుకోండి బాగుంటుంది అంటేనే తీసుకున్నాను. అండ్ చాలా క్యూట్గా వచ్చింది ఈ మూమెంట్ అయితే. ఏదైతే వద్దనుకుంటామో అదే బాగా వచ్చిందనమాట. అండ్ వాళ్ళు బుమ్మురో రీల్ చేయమని చెప్పినారు. బట్ నాకు ఆ పాట తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ ఓకే విత్ దాట్. సో అందుకోసమే నేను ఏమి రీల్ చేయలేదు అందులో. నేను రీల్ ఒక చేద్దాం అనుకున్నాను కానీ అది అవ్వలేదు, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉండే అనమాట అక్కడ. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో నించొని ఒక ఫోజ్ ఇవ్వమను. సో అది కూడా ఇచ్చినాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత నాకు చాలా భయం వేసింది అనమాట అక్కడి నుంచి అక్కడికి రావాలి అంటే. అండ్ తర్వాత ఫోటోషూట్ మొత్తం అయిపోగానే వాళ్ళే అన్నీ తీసేస్తారు. అండ్ దీస్ ఆర్ ద క్యూట్ మూమెంట్స్ దట్ ఆర్ క్యాప్చర్డ్ బై మేఘనా. అండ్ మా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మంచి బ్యూటిఫుల్ సన్సెట్ అయిందనమాట. అండ్ నా ఫోటోషూట్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని నేనైతే ఆ బోట్ నుంచి ఈ బోట్కి వచ్చేసినాను. ఇంకోటి ఏంటంటే ఫొటోస్ అప్పటికప్పుడు ఇవ్వరు, మన హౌస్ బోట్కి నైట్ పంపిస్తారనమాట. సో మాకైతే నైట్ వచ్చినాయి. అండ్ దీస్ ఆర్ ద క్యూట్ మూమెంట్స్. అండ్ ఆడవాళ్ళు కూడా వాళ్ళు పెడల్ చేస్తారనమాట. అండ్ దీస్ ఆర్ ద అదర్ హౌస్ బోట్స్ దట్ ఐ క్యాప్చర్డ్. అండ్ ఇక్కడ మోమోస్ కూడా అమ్మిండ్రు. అండ్ దిస్ వాస్ ద ఫస్ట్ టైం దట్ ఐ ట్రైడ్ మోమో. అండ్ ఇది వెజ్ మోమో అనమాట. నాకు అస్సలు నచ్చలేదు, అందుకోసం ఒక శాంపుల్ పీస్ ఫస్ట్ అడిగినా అనమాట. తీసుకొని తిన్న తర్వాత నాకు అస్సలు నచ్చలేదు అండ్ తీసుకోలేదు కూడా. ఇక్కడ నుంచి మనం షికారా రైడ్ ఎండింగ్కి, అంటే ఎండింగ్ కాదు బట్ అదర్ సైడ్కి వచ్చినాము. అదర్ సైడ్కి వచ్చినప్పుడు మనకి మీనా బజార్ కనిపిస్తుంది, మొత్తం షాపింగ్ ఉంటుంది అనమాట. మీరు చూస్తే షాక్ అయిపోతారు. సో అప్పటికి కొంచెం చీకటి అయింది, లైక్ 6:30 అయింది, 6:37 అయింది అనుకుంటా. ఐ థింక్ 7 o'clockకి మనకి ఇంకా కొంచెం మబ్బుగానే ఉంది చూడండి. అండ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అక్కడ లోకల్స్ అనమాట. ఎవరైతే హౌస్ బోట్ ఈ డల్ లేక్లో ఉన్నాయో వాళ్ళది. వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఇలా వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఇది మొత్తం మీనా బజార్లో షాపింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు కూడా షాప్ చేయండి. కాకపోతే ఎవ్రీథింగ్ విల్ బీ ఎక్స్పెన్సివ్. డల్ లేక్ కాబట్టి అదొక స్పెషల్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో నేను మీకు ముందే చెప్పేస్తున్నా. మేమైతే ఏం కొనాలనుకొని ఫస్ట్ అయితే డిసైడ్ అవ్వలేదు. నేను చెప్పినాను కదా, ఇక్కడ ఎవరైతే మనం టైఅప్ అవుతామో వాళ్ళు ఇక్కడున్న షాప్స్ వాళ్ళతో కూడా టైఅప్ అవుతారు. వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరైతే టైఅప్ అవుతారో అదే షాప్ దగ్గర ఆపుతారు అండ్ అదే షాప్లోకి వెళ్ళి మనం షాప్ చేస్తామన్నమాట. సో మన ఇష్టం కాదు యాక్చువల్లీ. మనం ఎక్కడంటే అక్కడ ఆపుకొని మనం కూడా షాప్ చేయొచ్చు. కాకపోతే ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళే మనకు ఒక షాప్ రికమెండ్ చేస్తారు అండ్ షాప్కి వెళ్ళి మనం షాప్ చేస్తామన్నమాట. కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీరు చాలా బార్గెన్ చేయాలి. ఎంత బార్గెన్ చేసినా కూడా అన్నీ ఎక్స్పెన్సివే ఉంటాయి స్టిల్. అదే అనమాట మ్యాజిక్. అండ్ ఇక్కడ నుంచి ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా లొకేషన్ అయితే, చాలా బాగుంటాయి అనమాట. ఈ డల్ లేక్లో చాలా ఎంపోరియంస్ ఉంటాయి, చాలా డ్రెస్ మెటీరియల్స్, శారీస్, వుడెన్ పీసెస్, వుడ్తో చేసిన మెటీరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ మంచి మంచి కుర్తీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఏవంటే అవి ఎక్స్ప్లోర్ చేసి కొనుక్కోవచ్చు, చాలా చాలా బాగుంటాయి.
అండ్ మాకు ఫైనలీ మేమేం షాప్ చేస్తలేమని చెప్పేసి మా హౌస్ బోట్ అతను అయితే ఈ కేబీ ఎంపోరియంకి అయితే తీసుకొచ్చిండు. బయట నుంచి ఒక డ్రెస్ చాలా బాగుండే అని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించినాం అనమాట. నిజంగానే డ్రెస్సెస్ చాలా 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 బాగున్నాయి అనమాట. అండ్ ఇది కంప్లీట్ స్టోర్ ఇలా కనిపిస్తుంది. అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ అయితే 2500 అంట, అన్స్టిచ్డే, కానీ చాలా బాగుందన్నమాట. వైట్, నేను ఎక్కువ వైట్ వేసుకోను ఎందుకంటే నలిగిపోతుంది అన్న భయం. అండ్ మళ్ళీ అద్దంగా అనిపించింది కాబట్టి మళ్ళీ ఒక ఫోజ్. అండ్ ఇవి క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అంట, బాగున్నాయి కదా, అందుకోసమే మీకోసం అని క్యాప్చర్ చేసినాం. అండ్ ఇదంతా క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ అద్దం పోజ్ ఇవ్వడానికి పోతే మళ్ళీ అక్కడ పడిపోతున్నాను. మనం పక్కకు పడిపోయినా సరే ఒక ఫోటో అయితే తీసుకోవాల్సిందే అనమాట. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మంచి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ, అంటే మేము 6 మెంబర్స్ ఆడపిల్లలం కాబట్టి 6 మెంబర్స్కి 6 మెటీరియల్స్ తీసుకున్నాం అనమాట. ఒక్కొక్కటి 500 చెప్పిండు. ఐ థింక్ 400కి బార్గెన్ చేస్తే ఇచ్చిండు అనమాట. అండ్ చాలా డ్రెస్ మెటీరియల్స్ కనిపించినాయి అని చెప్పినాను కదా, అన్స్టిచ్డ్. అండ్ చున్నీస్, నాకు మెయిన్ థింగ్ పంజాబీ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. వాటికి చున్నీ వేసుకోవాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఖచ్చితంగా నాకు చున్నీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు చున్నీ నిండుగా వేసుకుంటే చాలా నచ్చుతుంది. సో అందుకోసమే ఫస్ట్ నేను చున్నీస్ ట్రై చేసిన అనమాట. అండ్ నాకు చున్నీస్ చాలా సెట్ అవుతాయి అండ్ నిండుగా వేసుకుంటే చాలా బాగుంటాను. అండ్ ఈ రెడ్ చున్నీ అయితే ఎందుకో నాకు పెళ్ళికి వేసుకుంటారు కదా అలాగే అనిపించింది అనమాట, పెళ్లి కూతురు వేసుకునేది. అండ్ నేను అలా వేసుకొని దే ఆర్ మాకింగ్ మీ, చాలా బాగా అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ సో క్యూట్ అనమాట ఈ రెడ్ చున్నీలో. నా లుక్ నచ్చితే ప్లీజ్ కమెంట్ డౌన్ ఇఫ్ యూ లైక్ దిస్ చున్నీ. చాలా బాగుండే అనమాట. అండ్ మెటీరియల్స్ కూడా చాలా చూపించిండు. మేమైతే చాలా వరకు లైక్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఇక్కడ ఉన్నాం. 45 మినిట్స్ అయితే పిచ్చిగా చూసినాం అనమాట. అండ్ ఈ మెటీరియల్ నేను ఏదైతే చూస్తున్నానో అది తీసుకున్నా, గ్రీన్ది. అంటే యాక్చువల్లీ బ్లాక్ తీసుకుందాం అనుకున్నా, బట్ బ్లాక్ మనకి గుడిలోకి వెళ్తే మనకి సెట్ అవ్వదు కదా, బ్లాక్ వేసుకొని వెళ్ళొద్దు కాబట్టి. అందుకోసమే గ్రీన్స్లో చాలా చూసినా. నాకు గ్రీన్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఎక్కువ మట్టుకు గ్రీన్ తీసుకోవడానికి ట్రై చేసిన అనమాట. సో గ్రీన్ మెటీరియల్ అయితే తీసుకున్నాం. సో చాలా చున్నీస్ చాలా ట్రై చేసినాను. కొన్ని చున్నీస్ ఏమో చాలా చిన్నగా ఉన్నాయి, నాకేమో చాలా పెద్ద చున్నీస్ అంటే చాలా ఇష్టం. సో అది ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది అన్నీ వేసుకొని చూసిన అనమాట. చాలా బాగుండే. అండ్ ఫైనలీ 6 పీసెస్ మా 6 మెంబర్స్ అక్క చెల్లెళ్ళకి తీసేసుకొని ఇంకా నేనైతే షికారా రైడ్ ఎండ్ చేసుకొని మా హౌస్ బోట్కి అయితే తిరిగి వచ్చేసినాం. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా ఫుడ్ అయితే రెడీ అయింది, అంటే డిన్నర్ చేయాలి కదా. ఇక్కడ హానెస్ట్ ఫీడ్బ్యాక్ గైస్, ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా బాగుంది, కాకపోతే ఫుడ్ అస్సలు బాగాలేదు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఫుడ్ తిందామని పోతే అసలు అందులో ఉప్పులు లేవు, కారాలు లేవు, టేస్ట్ అంతకంటే లేదనమాట. సో ఇంకా తినాలి కాబట్టి, మనకి ఎనర్జీ కావాలి కాబట్టి, మళ్ళీ నెక్స్ట్ డే మనం మంచిగా లేవాలి కాబట్టి ఇంకా నాకైతే రోటీస్ అస్సలు నచ్చవు. నేను రోటీస్ అయితే తీసుకోలేదు, రైస్ పెట్టుకొని తిన్నా అనమాట. ఆ రైస్కి బెండకాయ కూర అండ్ పప్పు ఇవన్నీ ఉన్నాయి. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. కాకపోతే ఇంకా తినాలి, మనకి ఎనర్జీ కావాలి కాబట్టి ఇంకా తినాల్సి వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద ఫుడ్ దట్ దే సర్వ్ టు మీ ఇన్ ద హౌస్ బోట్. వీళ్ళు అందరికీ ఇదే ఫుడ్ పెడతారు అన్ని హౌస్ బోట్స్లో కూడా, ఎందుకంటే వీళ్ళు ఒకటి దగ్గర కుక్ చేసి మనకి పంపిస్తారనమాట. అండ్ ఇది హాల్ అనమాట, నేను చూపిస్తా అని చెప్పాను కదా. ఎలా అనిపించింది హౌస్ బోట్ మీ అందరికీ? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి.
అండ్ ఇలా జరిగిందనమాట మా డే 3 షికారా రైడ్ డల్ లేక్లో. అండ్ డిన్నర్ అయిపోగానే రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే కూడా మేము హౌస్ బోట్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ దేనికున్నాము అండ్ ఏమేం ప్లేసెస్ కవర్ చేసినాం అనేది నెక్స్ట్ డే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.